ఇక గ్యాస్ నియంత్రణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయిల్ బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలున్నాయి. అధిక పీడనం వల్ల మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పీడనం తగ్గితేనే మంటలు అదుపులోకి రానున్నాయి. లీకేజ్ పై వరల్డ్ క్యాప్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలున్నాయి. ఇరుసుమండలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మంటల్ని అదుపు చేసేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు? స్పెషల్ టీమ్స్ ఎప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది? రైట్, 20 గంటల దగ్గర పడుతుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇరుసుమండ బ్లోఅవుట్కు సంబంధించినటువంటి సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, రెస్క్యూ టీంతో పాటు అలాగే ఓఎన్జీసీ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఇన్క్లూడ్ అయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం యాక్సిలరేటరీ ద్వారా సిస్టమ్ ద్వారా స్ప్రింక్లింగ్ వాటర్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా అధికారులు కూడా ఇక్కడ చేరుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి నుంచి ఉదయం వరకు కూడా స్థానిక ఎంపీ హరీష్ కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం స్థానికంగా ఘటనా స్థలానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ నిశాంతి కూడా అక్కడ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. రాత్రి మీద పోల్చుకుంటే ఒక 10% తగ్గినట్టుగా తెలుస్తుంది. కానీ అదే వాటర్ ఫ్లోయింగ్తో ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పైపుల ద్వారా వచ్చేటువంటి గ్యాస్ వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఇది బావి దగ్గర కింద ఆయిల్ నిక్షేపాలు తగ్గినప్పటికీ కూడా ఆ గ్యాస్కి సంబంధించినటువంటి ఫోర్స్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మంటలు కూడా అదుపులోకి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కాసేపట్లోనే ఢిల్లీ నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బృందం చేరుకోబోతుంది. ఆ బృందం ఇచ్చినటువంటి సూచన ప్రకారం అంబ్రిల్లా వాటర్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. జాయింట్ కలెక్టర్ నిశాంతి మనతో ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎంతవరకు అదుపులోకి వచ్చింది? పై అధికారులు ఏం చెప్తున్నారు? ఓఎన్జీసీ అధికారులు ఏం చెప్తున్నారు? ఓకే, ఇక్కడ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇరుసుమంద గ్రామం మల్కీపురం మండలంలో ఉన్నాం. ఇక్కడ పక్కన ఉన్న ఇరుసుమంద, గుబ్బలపాలెం, లక్కవరం విలేజెస్ నుంచి అరౌండ్ 600 మెంబర్స్ మనం సేఫ్గా ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టాం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ శానిటరీ మెషర్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ఓఎన్జీసీ పర్సనల్, ఎస్డీఆర్ఎఫ్, రెడ్ క్రాస్ అందరి కోఆర్డినేషన్తో ఈ డౌజింగ్ ఆఫ్ ఫ్లేమ్స్ పని జరుగుతుంది. ఈ యాక్సిలర్ సిస్టమ్ ద్వారా వాటర్ స్ప్రింక్లింగ్ చేసి చుట్టూ ఉన్న చెట్లు అని కూడా చల్లపరుస్తున్నారు. అండ్ కంపేర్ టు ఎస్టర్డే ఈరోజు ఫ్లేమ్స్ కూడా తగ్గింది. అండ్ ఎవ్రీ ఇయర్కి తగ్గుతూనే వస్తున్నాయి. అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పటి వరకు అంటే అగ్నిగుణాలు తగ్గినట్టు అంటారు. కింద ఆయిల్ నైట్ పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లేమ్ హైట్ కూడా తగ్గింది. ఫ్లేమ్స్ ఇది కూడా ఇంటెన్స్ కూడా తగ్గింది. అండ్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఎక్స్పర్ట్ టీమ్ కూడా, ఓఎన్జీసీ ఎక్స్పర్టైజ్ టీమ్ కూడా దే ఆర్ అరైవింగ్ షార్ట్లీ. అండ్ వాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి ఆల్ మెషర్స్ ఆర్ బీయింగ్ టేకన్. ఈ సిచ్యువేషన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు కూడా. ఎంత సమయం పట్టే అవకాశం పరిస్థితి మీరు చూశారు? వీళ్ళు ఇక్కడ ఓఎన్జీసీ దగ్గర నుంచి ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం కూడా కష్టపడుతున్నారు. అంటే మీరు అంచనా ప్రకారం ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? దాదాపుగా 20 గంటల సమయం దగ్గర పడుతుంది. అంటే అది టెక్నికల్ టీమ్, ఎక్స్పర్ట్ టీం వచ్చి అసెస్ చేసినాక వాళ్ళు క్లారిటీతో చెప్పగలుగుతారు. బట్ మనం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము. అందరూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాం. అందరు ఆఫీసర్స్ కూడా ఈ స్పాట్లోనే ఉన్నారు. పంట నష్టం కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా దగ్ధమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి? ఈ డ్యామేజ్ అసెస్మెంట్ అన్నీ కూడా చెక్ చేసి పైన పంపిస్తాం. ఈ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అయినాక డ్యామేజ్ అసెస్మెంట్కి మనం పైన పంపిస్తాం. చుట్టుపక్కల ప్రజలకు ఏం చెప్పదలుచు? చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఎవరు భయపడద్దు. మీకు కావాల్సిన అన్ని ఫుడ్ అండ్ శానిటరీ మెషర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. మీకు రిలీఫ్ సెంటర్స్లో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు ఏమి కంగారు పడకుండా ధైర్యంగా ఉన్నట్టు చెప్తున్నాం. ఇది జాయింట్ కలెక్టర్ నిశాంతి అయితే మాత్రం చెప్తున్నారు. అంటే ఒక ఎక్స్పర్ట్ టీం వచ్చిన తర్వాత ఒక అంచనాకు వస్తాం. అంచనాకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఈ బ్లోఅవుట్ తగ్గుముఖం పడుతుందని చెప్తూ ఉంటారు. అలాగే ప్రజలు కూడా ఎవరు అధైర్యపడద్దు. వారికి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్లో ఆహారం కానివ్వచ్చు, ఇతర విషయాలన్నీ చూసుకుంటాం. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా చాలా సేఫ్గా ఉండండి. అంటే ఈ బ్లోఅవుట్ ఆగే వరకు అండి. ఇది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అందరూ అధికారులు చేరుకుంటున్నారు. కాసేపట్లో ఒక స్పెషల్ టీం చేరుకోబోతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల సలహాలతో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది అందరూ కలిసి ఆ ఆపరేషన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. బ్లోఅవుట్ని అదుపు చేసేటువంటి ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.
ఎస్ సత్య. సో అది ప్రస్తుతం ఇంకా బావి నుంచి ఎగిసి పడుతున్నాయి మంటలు. మనం 3 బాక్సెస్ ని చూస్తున్నాం. పాచర్లపూడిలో 1995లో జరిగిన బ్లోఅవుట్ ఒకవైపు, నగరం బ్లోఅవుట్ 2014లో జరిగిన నగరం బ్లోఅవుట్ ఒకవైపు, ఇరుసుమండ బ్లోఅవుట్ అంటే నిన్న జరిగిన 2026 నిన్న జరిగిన ఇరుసుమండ బ్లోఅవుట్ మరోవైపు చూస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు బ్లోఅవుట్స్ తో బాధపడుతూనే ఉంది. తూర్పుగోదావరి అనగానే లేదా కోనసీమ అనగానే అందరికీ పచ్చని చెట్లు, పంట పొలాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఇలాంటి బ్లోఅవుట్ల భయం వారి గుండెల్లో నెలకొంది. రాత్రి ప్రశాంతంగా పడుకుందామన్నా పడుకోలేని పరిస్థితి. ఉదయాన్నే ఏం జరుగుతుందా, రాత్రంతా ఏం జరుగుతుందా అంటూ నిన్నటి నుండి ఇరుసుమండ ప్రజలు అక్కడ భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. నిన్న 11:30 ప్రారంభమైన ఈ గ్యాస్ లీకేజ్, ఆ తర్వాత మంటలు భారీగా ఎగిసిపడ్డం మొదలుపెట్టాయి. దీంతో కిలోమీటర్ మేర ఉన్న ప్రజల్ని అక్కడి నుండి అధికారులు తరలించారు, సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దగ్గర ఉన్న ఒక ఫంక్షన్ హాల్ దగ్గర వాళ్ళకి వసతి ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కోనసీమ గుండెల్లో ఈ గుబులు రేపుతున్నాయి ఈ బ్లోఅవుట్లు. 2026లో మరొకసారి ఇలా బ్లోఅవుట్ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.